హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. అయితే ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలోని అతి ముఖ్యమైనటువంటి టాపిక్లో ఒకటైనటువంటి జీవక్రియలు అనే లెసన్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని తయారు చేశాను. వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అదేవిధంగా ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను కేవలం బిట్స్ మాత్రమే చెప్పడం లేదు, కానీ ప్రతి బిట్ వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంతేకాకుండా టెక్స్ట్ బుక్లోని ప్రతి ముఖ్యమైన లైన్ నుంచి కూడా ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఏదైతే 10th క్లాస్ బయాలజీ అని ఉందో అది హెచ్జిటి వారికి మరి ఎస్ఏ వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే హెచ్జిటికి కానీ ఎస్ఏకి కానీ ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని ఎటువంటి డౌట్ లేకుండా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో తప్పనిసరిగా మీకు టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి పాయింట్ను కూడా మీరు పాఠ్యపుస్తకంలోనే గుర్తించగలుగుతారు. దీంతో లెసన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎక్కువ కాలం కూడా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ నుంచి బిట్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బయాలజీ కాన్సెప్టెడ్ అండ్ సైకాలజీ, ఫిజిక్స్, మెథడాలజీ మొదలైనటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ 1. ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ, వాయు మార్పిడి, విసర్జన ప్రధానంగా ఏ పద్ధతిలో జరుగుతాయి? ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, ఫుడ్ ఇంటేక్, గ్యాస్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్క్రీషన్ అక్యూర్ మెయిన్లీ త్రూ విచ్ ప్రాసెస్? ఆప్షన్ 1 రక్త ప్రసరణ, ఆప్షన్ 2 వ్యాపనము, ఆప్షన్ 3 రవాణా వ్యవస్థ, ఆప్షన్ 4 జీర్ణక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యాపనం, లేదా దీన్నే డిఫ్యూజన్ అని కూడా అంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అంటే, ఏకకణ జీవుల యొక్క శరీర పరిమాణం అనేది చాలా తక్కువగా ఉంటుంది, లేదా చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క శరీర ఉపరితలం మొత్తం కూడా బాహ్య వాతావరణంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వాటి యొక్క ఆహార సేకరణ, వాయువుల మార్పిడి మరియు వ్యర్థాల తొలగింపు వంటి ప్రక్రియలు కూడా ఈ విసరణ పద్ధతి ద్వారా సులభంగా జరగడం జరుగుతుంది. ఈ విసరణ పద్ధతి జరిగేటువంటి జీవులకి ఉదాహరణ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అమీబా. అనగా ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ మరియు వాయువుల మార్పిడి మరియు వ్యర్థాల తొలగింపు అనేది విసరణ పద్ధతి ద్వారా జరగడం జరుగుతుంది. ఇక రెండవ బిట్ చూసుకున్నట్లయితే, మానవుడు వంటి బహుకణ జీవుల్లో ఆక్సిజన్ అవసరం తీర్చడానికి విసరణ పద్ధతి ఎందుకు సరిపోదు? అంటే దీని అర్థం ఏంటంటే, ఆహార సేకరణకు, వాయువుల మార్పిడి మరియు వ్యర్థ పదార్థాలు వంటి ప్రక్రియలకి, లేదా ఇటువంటి ప్రక్రియలు జరపడానికి ఈ విసరణ పద్ధతి అనేది ఎందుకు సరిపోదు అని అడుగుతుండు. మొదటి ఆప్షన్ శరీర పరిమాణం పెద్దదిగా ఉండడం వలన, రెండోది కణాలు బయట వాతావరణంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండడం వలన, మూడవదిగా శరీరంలో నీరు లేకపోవడం వల్ల, నాలుగోది కణాలు చాలా తక్కువగా ఉండడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. దీని యొక్క శరీర పరిమాణం పెద్దదిగా ఉండడం వల్ల ఈ ఆక్సిజన్ అవసరం అనేది తీర్చడానికి విసరణ పద్ధతి అనేది సరిపోదు. ఉదాహరణకు చూసుకున్నట్టయితే, మానవుడి వంటి బహుకణ జీవుల శరీర పరిమాణం అనేది పెద్దదిగా ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి చాలా కణాలు కూడా బాహ్య వాతావరణంతో నేరుగా అవి సంబంధాన్ని కలిగి ఉండవు. కాబట్టి ఆక్సిజన్ మరియు పోషక పదార్థాలు ప్రతి కణానికి కేవలం విసరణ ద్వారా చేరడం అనేది సాధ్యం కాదు. అలాగే కణాలలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా విసరణ ద్వారా బయటికి వెళ్ళడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి బహుకణ జీవుల్లో కేవలం విసరణ పద్ధతి అనేది సరిపోదు. ఆక్సిజన్ మరియు పోషక పదార్థాలను కణాలకు చేరవేయటానికి, అదేవిధంగా వ్యర్థాలను తొలగించడానికి ఈ మానవుడు వంటి బహుకణ జీవుల్లో శ్వాసక్రియ మరియు రక్త ప్రసరణ మరియు విసర్జన వ్యవస్థలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఈ రెండు బిట్లకి సమ్మరీ చూసుకున్నట్లయితే, ఏకకణ జీవుల్లో చిన్న శరీర పరిమాణం కారణంగా ఈ విసరణ పద్ధతి అనేది సరిపోతుంది. కానీ బహుకణ జీవుల్లో పెద్ద శరీర పరిమాణం మరియు లోపల ఉన్నటువంటి కణాలు బాహ్య వాతావరణంతో నేరుగా సంబంధాన్ని లేకపోవడం వలన విసరణ పద్ధతి మాత్రమే సరిపోదన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. శరీర పరిమాణం పెద్దదిగా ఉండడం వల్ల బహుకణ జీవుల్లో విసరణ పద్ధతి అనేది సరిపోదు. క్వశ్చన్ నెంబర్ 3.
ఏదైనా సజీవంగా ఉందో లేదో నిర్ణయించడానికి ప్రధానంగా దేనిని పరిగణలోకి తీసుకుంటారు? వాట్ ఈస్ ద మెయిన్‌లీ కన్సిడర్డ్ టు డిటర్మైన్ వెదర్ సంథింగ్ ఈజ్ లివింగ్ ఆర్ నాట్? ఆప్షన్ 1 రంగు, ఆప్షన్ 2 పరిమాణం, ఆప్షన్ 3 బరువు, ఆప్షన్ 4 జీవక్రియలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జీవక్రియలు. ఏదైనా సజీవంగా ఉందో లేదో నిర్ణయించడానికి దానిలో జరిగేటువంటి జీవక్రియలను పరిగణలోకి తీసుకుంటాం. అనగా సజీవులు అనేటువంటివి ఆహారాన్ని స్వీకరిస్తాయి, శ్వాసక్రియను జరుపుతాయి, శక్తిని పొందుతాయి, అదేవిధంగా అవి పెరుగుతాయి. వాటితో పాటుగా వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి మరియు తమ పరిసరాలకు ప్రతిస్పందిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నట్లయితే అది సజీవమని నిర్ధారించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4. తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే పోషణ విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పరపోషణ, ఆప్షన్ 2 పరాన్న జీవనం, ఆప్షన్ 3 స్వయం పోషణ, ఆప్షన్ 4 సహజీవనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వయం పోషణ. ఇక్కడ మీకు ఫ్రెండ్స్ 2 రకాలుగా చెప్తాను. ఒకటి స్వయం పోషణ అంటే ఏంటి, పరపోషణ అంటే ఏమిటి, వాటి మధ్య భేదాలు చెప్తాను. మీరు రాసుకుంటే పనితే రాసుకోండి. స్వయం పోషణ అంటే వీటిని ఏమంటారంటే ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఫ్రెండ్ ఇంగ్లీష్ వర్డ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పరపోషణను ఏమంటారంటే హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. ఈ స్వయం పోషణలో జీవి తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది. కానీ పరపోషణలో జీవి తన ఆహారాన్ని తానే తయారు చేసుకోలేదు. రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది స్వయం పోషక జీవులు. పరపోషక జీవులు ఏం చేస్తాయంటే ఇతర జీవులపై లేదా వాటి యొక్క ఉత్పత్తులపై ఆధారపడడం జరుగుతుంది. ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే స్వయం పోషణలో క్లోరోఫిల్, సూర్యరశ్మి, నీరు, కార్బన్ డయాక్సైడ్ అవసరమవుతాయి. పరపోషణకు ఇవి ఏవి అవసరం లేదు. ఇక నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే వీటికి ఆకుపచ్చని మొక్కలు ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు స్వయం పోషణకు. అదేవిధంగా పరపోషణకు మనము జంతువులను, శిలీంధ్రాలను ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. తనంతట తానే ఆహారాన్ని తయారు చేసుకున్న జీవులను ఏమంటారంటే ఉత్పత్తిదారులను కూడా అనడం జరుగుతుంది. వీటిని ప్రొడ్యూసర్స్ అని కూడా అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర జీవులపై ఆధారపడే జీవులను ఏమంటారంటే వినియోగదారులు లేదా కన్జ్యూమర్స్ అనడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నానంటే ఒక్కసారి ఈ వీడియో విన్న తర్వాత మీరు ఇతర వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్‌ని మీరు చదవాల్సిన అవసరం లేదు. ఆ టెక్స్ట్ బుక్‌లోనిదే పాతది, కొత్త టెక్స్ట్ బుక్‌లోని నేను కంపేర్ చేస్తూ చాలా ఇన్ఫర్మేషన్‌ని గ్రాబ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ లెసన్‌ని మీరు పూర్తిగా విన్నట్లయితే చాలు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకునేటువంటి జీవులు ఏవి? విచ్ ఆర్గానిజమ్స్ ప్రిపేర్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్? ఆప్షన్ 1 ఆకుపచ్చని మొక్కలు, ఆప్షన్ 2 జంతువులు, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 ప్రోటోజోవన్. ఇప్పుడే మనం దీని గురించి డిస్కస్ చేసినాం కాబట్టి దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకునే జీవులు వచ్చేసి ఆకుపచ్చని మొక్కలు. ఈ జంతువులు, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు అనేటువంటివి పరాన్న జీవనం జరుపుతుంటాయన్నమాట. నెక్స్ట్ బిట్ పరపోషక జీవులు తమ ఆహారం కోసం దేనిపై ఆధారపడతాయి? హెటెరోట్రోప్స్ డిపెండ్ ఆన్ వాట్ ఫర్ దేర్ ఫుడ్? ఆప్షన్ 1 సూర్యరశ్మి, ఆప్షన్ 2 క్లోరోఫిల్, ఆప్షన్ 3 మట్టి, ఆప్షన్ 4 ఇతర జీవులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇతర జీవులు. స్వయం పోషక జీవులు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి అవి సూర్యరశ్మి, క్లోరోఫిల్ మరియు CO2ను మొదలైన వాటిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. కానీ పరపోషక జీవులు ఉదాహరణకు చూసుకున్నట్టయితే మనం వేటిని చెప్పాము? జంతువులు, శిలీంధ్రాలు అనేటువంటి పరపోషక జీవులు ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడడం జరుగుతుంది. వీటిని వినియోగదారులను కూడా అనడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇతర జీవులు. నెక్స్ట్ బిట్ కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 హైడ్రోజన్. చాలామంది అనుకుంటుండొచ్చు ఈ బిట్‌ని చూసి సార్ ఏంటి ఇంత ఈజీ క్వశ్చన్స్ తయారు చేస్తున్నాడని. కాదు ఫ్రెండ్స్, మనము ఎవ్రీ లైన్ మీద బిట్‌ని తయారు చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్లు కూడా తయారు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది మీకు తెలిసే ఉండొచ్చు కానీ ఇక్కడే మనం తప్పు చేయడం జరుగుతుంది. చాలామంది బిట్ చూడంగానే కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన వాయువు ఏదనంగానే మనకు కిరణజన్య సంయోగక్రియ ఏ వాయువు అయితే రిలీజ్ అవుతుందో ఆ వాయువుని కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ బిట్‌ని తయారు చేయడం జరిగింది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్ అనేది కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి వాయువుగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఈ బిట్స్‌ని డీఎస్సీ ఓరియెంటెడ్‌గా తయారు చేయడం జరుగుతుంది. అందుకని నేను ప్రతి లైన్ నుంచి కూడా మనం బిట్స్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా ఎస్‌జిటి ఫ్రెండ్స్ కానీ, ఎస్ఏ ఫ్రెండ్స్ కానీ ఉన్నట్లయితే
మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ గురించి మీకు తెలిసినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా నాకు తెలియజేసినట్లయితే మీకు నా నుంచి మరిన్ని వీడియోస్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్, అదేవిధంగా వీక్లీ టెస్ట్ అలాంటివి కూడా నేను యాప్ తయారు చేస్తున్నాను. కాబట్టి మీకు ఈ టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టయానికి మన యాప్ కూడా రెడీ అవుతుంది. అందులో మీకు టెస్ట్లు అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా బిఫోర్ ఎగ్జామ్స్ లోపే నేను సిలబస్ని దాదాపుగా బయాలజీకి కనీసం కంప్లీట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ 2:00 నైట్ అయినప్పటికీ కూడా చేసిన ప్రామిస్ ప్రకారం మీకు వీడియోస్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఈ టైంలో కూడా కష్టపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు తెలిసిన ప్రతి ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి నీటిని మొక్కలు దేని ద్వారా గ్రహిస్తాయి? ఆప్షన్ 1 వేర్లు, ఆప్షన్ 2 కాండం, ఆప్షన్ 3 పుష్పాలు, ఆప్షన్ 4 ఆకులు లేదా పత్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వేర్లు లేదా రూట్స్. ఈ వేర్ల ద్వారా ఇవి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన నీటిని గ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, ఆకులలో ఉండేటువంటి ఆకుపచ్చ వర్ణ ద్రవ్యాన్ని ఏమంటారు? ద గ్రీన్ పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్ లీవ్స్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ 1 హిమోగ్లోబిన్, ఆప్షన్ 2 మెలనిన్, ఆప్షన్ 3 క్లోరోఫిల్, ఆప్షన్ 4 కెరోటిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్లోరోఫిల్ అనమాట. ఈ క్లోరోఫిల్ అనేది ఆకులలో ఉండేటువంటి ఒక ఆకుపచ్చ వర్ణ ద్రవ్యం. ఇది సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి సహాయపడడం జరుగుతుంది. హిమోగ్లోబిన్ అంటే ఏంటి? ఈ హిమోగ్లోబిన్ అనేది మన రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. దీని యొక్క విధి ఏంటంటే ఇది ఆక్సిజన్ను రవాణా చేయడం జరుగుతుంది. మెలనిన్ అనేది మన చర్మం, జుట్టు, కళ్ళ రంగుకు కారణమైనటువంటి వర్ణద్రవ్యం. ఇక కెరోటిన్ అనేది మొక్కలలో ఉండేటువంటి పసుపు లేదా నారింజ రంగు వర్ణద్రవ్యాన్ని ఏమంటారంటే కెరోటిన్ అంటారు. ఇది క్యారెట్లలో కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియకు శక్తి మూలం ఏది? వాట్ ఈస్ ద ఎనర్జీ సోర్స్ ఫర్ ఫోటోసింథసిస్? ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 ఖనిజ లవణాలు, ఆప్షన్ 4 సూర్యరశ్మి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో తమకు కావాల్సినటువంటి శక్తిని సూర్యరశ్మి నుంచి పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్రతి బిట్ను కూడా చాలా జాగ్రత్తగా వినండి. అదేవిధంగా వీలైతే నోట్స్ రాసుకోండి. అంతా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. జీర్ణాశయంలో స్రవించే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఈజ్ సెక్రెటెడ్ ఇన్ ద స్టమక్? ఆప్షన్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 3 నైట్రిక్ ఆమ్లం, ఆప్షన్ 4 ఎసిటిక్ ఆమ్లం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సాధారణంగా జీర్ణాశయం యొక్క గోడల్లో జఠర గ్రంథులు అనేవి ఉంటాయి. ఈ జఠర గ్రంథులు ఏం చేస్తాయంటే జీర్ణాశయంలో ఆహారాన్ని ఏం చేస్తాయంటే జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఏదైతే ఈ జఠర గ్రంథులు ఉన్నావో ఇవి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, అదేవిధంగా పెప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమును మరియు శ్లేష్మమును విడుదల చేయడం జరుగుతుంది. మరి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క విధులు ఏంటి సార్ అంటే ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర గ్రంథులు విడుదల చేసేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క విధులు ఏంటంటే ఇది ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చుతుంది. సాధారణంగా మనము నోట్లో ఆహారాన్ని వేసుకున్నప్పుడు అది లాలాజలంతో కలిసి అది క్షారయుతంగా మారుతుంది అనమాట. అక్కడి నుంచి ఈ జీర్ణాశయంలో చేరినప్పుడు ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చేది ఏంటంటే ఈ హెచ్సిఎల్ అనేది. ఈ హెచ్సిఎల్ అనేది ఇంకొక పని చేస్తుంది. అదేంటంటే ఈ జఠర గ్రంథులు రిలీజ్ చేసినటువంటి పెప్సిన్ అనే ఎంజైమును ఇది యాక్టివేట్ చేస్తుంది. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ పెప్సిన్ అనేది ప్రోటీన్లను జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుందన్నమాట. అదేవిధంగా ఈ హెచ్సిఎల్ అనేది ఆహారంతో పాటు వచ్చినటువంటి హానికర సూక్ష్మజీవులను కూడా నాశనం చేయడం జరుగుతుంది. మరి ఈ జఠర గ్రంథులు రిలీజ్ చేసినటువంటి ఈ శ్లేష్మం యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే ఈ సాధారణ పరిస్థితుల్లో ఈ శ్లేష్మం అనేది ఆమ్ల ప్రభావం నుంచి జీర్ణాశయం యొక్క లోపలి పొరలను రక్షించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుందని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీర్ణాశయంలో. ఏది ప్రోటీన్లను మారుస్తుందంటే లేదా ఏది ప్రోటీన్లను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ అంటే పెప్సిన్ అనే ఎంజైమ్. జీర్ణాశయంలోని ఆహారానికి ఆమ్లత్వాన్ని కలుగజేసేటువంటిది ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం.
ఇంకా ఈ లెసన్‌లో చాలా బిట్లు ఉండడం జరిగింది. దాన్ని నేను పార్ట్ 2, పార్ట్ 3గా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరేదైనా చదివేటప్పుడు టెక్స్ట్ బుక్‌ని ముందు పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడంతా టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్‌గా క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ప్రాక్టీస్ బిట్స్ మీద ఫోకస్ చేయడం కంటే మొదటగా టెక్స్ట్ బుక్‌ని మంచిగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మొదట టెక్స్ట్ బుక్ మీద ఫోకస్ చేస్తూ మీరు ప్రిపేర్ అయినట్లయితే అది మీకు ఖచ్చితంగా డీఎస్సీకి చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి, నేను టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్‌గా లైన్ బై లైన్ బేస్డ్‌గా నేను క్వెషన్స్ తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్‌ప్లనేషన్ కొంచెం లెంతీగా అనిపించినప్పటికీ, అది మనకి చాలా ఉపయోగపడేదే ఫ్రెండ్స్. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన హెచ్‌జీటీ ఫ్రెండ్స్ గాని, ఎస్ఏ ఫ్రెండ్స్ గాని ఉన్నట్లయితే, లేదంటే మీరు ఏదైనా గాని హెచ్‌జీటీ గాని, ఎస్ఏ గాని వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నట్లయితే, ఒకవేళ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.